ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నాకు ఒక డ్రీమ్ అనుకోండి, కళ అనుకోండి, ఒక అంబిషన్ అనుకోండి సార్. నా ఏజ్ 50 వచ్చే లోపల ఒక 5 ఇయర్ నా అకౌంట్లో ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసి రిటైర్మెంట్ లాగా ఒక ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు నా ఏజే కాదు, నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకన్నా చిన్న వాళ్ళు ఉండొచ్చు, చాలా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్, లోయల్ మిడిల్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్. దీన్ని చేయాలి, దీన్ని రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అసలుకి నార్మల్గా ఏమంటారు? డెఫినెట్గా గోల్ ఓరియంటెడ్ ఆ థాట్ రావటం అనేది గొప్ప విషయం అండి. చాలా మంది ఏంటంటే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వాటిని ఆలోచించడానికి కూడా భయపడతా ఉంటారు. అలాంటిది నాకు 50 వచ్చే లోపల నాకు ఇన్ని కోట్లు కావాలి అనే థాట్ వచ్చింది చూసారా, ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వెరీ వర్త్ అనమాట. అది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎర్న్ చేసి ఎంతకంత సేవ్ చేసి ఆ డబ్బుల్ని ఎంతకంత మంచి వెహికల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకని మీరు నెలకి ఎంతని పెట్టుకుంటూ పోవటం ద్వారా ఆ మనీ ఎలా గ్రో అవుతుందో జాగ్రత్తగా చూడటం ద్వారా మనకి అంత కార్పస్ మనం చేరుకోవచ్చు. సపోజ్ మీరు 50 ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి మన ఏజ్ 25 అనుకోండి, బోల్డ్ అంత టైం ఉంటుంది. 30 ఉంది అనుకోండి, కొంచెం తగ్గిపోద్ది. 35 అనుకోండి, ఇంకా తగ్గిద్ది. అందుకని అర్లీ స్టేజ్ లో 25కే జాబ్ వచ్చిన వాళ్ళకైతేనేమో చాలా ఈజీ అనమాట. తక్కువ డబ్బుతోటి రీచ్ అవ్వచ్చు టార్గెట్ ని. అదే 35 ఏజ్ వచ్చింది అనుకోండి, అప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి, అండ్ ఆల్మోస్ట్ 10 years లేట్ అయింది కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదైనా సరే ఒక ప్లాన్ చేసుకుంటే అచీవ్ అయినా కాకపోయినా ప్రాబిలిటీ పెరిగిద్ది అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం 25 ఏజ్ అనుకోండి, రిటైర్మెంట్ కావడానికి ఇంకా 24 years ఉంది 50 కావడానికి. 5 కోట్లు కావాలి అంటే యావరేజ్ మీద ఒక 10% పోర్ట్ఫోలియో కానీ గ్రో అయితే ఓకే నువ్వు ఆల్మోస్ట్ 2 lakh పెట్టాల్సి ఉంటుంది ప్రయాణం. అంటే సంవత్సరం మొత్తం మీద అంటే నెలకి 16,000 రూపాయలు సేవ్ చేయాలి మీ ఖర్చులు పోను. ఆ డబ్బుని కనుక మీరు 10% రిటర్న్స్ వచ్చేసి వరకు పెడితే అండ్ మీరు ఆ 5 crores చేరగలుగుతారు. ఈజీగా చేరుతారు. ఎందుకంటే మనం వేసిన 10% కదా. 10% చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీని ఒక ETF లాగా ఇండెక్స్ ఫండ్ లాగా తీసుకుంటే గత 20 years యావరేజ్ రిటర్న్స్ 15% అండి. 15%. కానీ మనం ఇక్కడ పెట్టింది 10 వేసాము యావరేజ్ మీద. అంటే యావరేజ్ మీద 10 వేసాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ టైంలో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటేనేమో మనకి ఈజీగా ఇంతకంటే ఎక్కువ వస్తుంది. ఆ టైంలో మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అవుతుంది కదా, డౌన్ లో ఉంటే మాత్రం ఇంతకంటే తక్కువ వచ్చింది అనమాట. అందుకని ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, ఆ ఏజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఫండ్స్ మొత్తాన్ని డెట్ ఫండ్స్ కి అలా షిఫ్ట్ చేయడం ద్వారా ఈ మనీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నెలకి 16,000 కనుక పక్కన పెట్టుకుంటే 25 ఏజ్ ఉన్నోళ్ళు నెలకి 16,000 పక్కన పెట్టుకుంటే, లేదా ఇయర్లీ 2 లక్షల రూపాయలు పెట్టేసుకొని 10% అండ్ అబోవ్ గ్రోత్ రేట్ ఉన్న చోట కనుక మన డబ్బు కనుక ఇన్వెస్ట్ చేస్తే 5 కోట్లు వస్తాయి 50 సంవత్సరాల కల్లా. మనం ఏదైనా సరే కమిట్మెంట్ అనుకోవటం చాలా ఈజీ అండి, దాన్ని ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఏజ్ 25 ఏజ్ కుర్రోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైనా కారు కొన్నారనుకోండి, ఆ మోజు కారు మీదకి వచ్చింది. కారు కొన్న కాడ నుంచి ఆ కారు మెయింటెనెన్స్ కాస్ట్ మంత్లీ 5 lakh పోద్ది. అది 5,000 అవుద్ది కారు మెయింటెనెన్స్ ఛార్జెస్. అంటే కారు 10 lakh పెట్టి కొన్నారనుకోండి, విత్ ఇన్ 10 years కల్లా మళ్ళీ అది అయిపోద్ది. ఆ టైప్ వాటికి డైవర్స్ కాకుండా ఇలా గోల్ ఉండటం వల్ల ఏంటంటే ఒక ఫోకస్కి వెళ్ళిపోతారు అనమాట. అందుకని గోల్ అంటే చాలా మంచిది. ఎవరికైనా సరే రీచ్ అయినా రీచ్ కాకపోయినా గోల్ని, ఆ గోల్ ఉండటం ద్వారా ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ తగ్గించుకుంటారనమాట. అందుకని మనీ రాంగ్ ఎవ్రీ మంత్ ఈ 16,000 తీసుకొచ్చేసి ఈ గోల్ కోసం పెట్టేసుకుంటారు. రెస్ట్ ఆఫ్ ద మనీ తోటి మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ లో మీ పేరెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ కాన్షియస్ లో ఉండి, లేకపోతే ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో వస్తేనే, అంటే లైక్ సిఏ, ICW, CS ఇలాంటి సబ్జెక్ట్ తో వస్తే తప్ప ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 లో అంత బ్రైట్ గా ఎవరు ఆలోచించరు. అంటే 30కి అయితే చాలా మంది ఆలోచిస్తారు, మైండ్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి. కానీ 5 సంవత్సరాలు లేట్ అయింది కాబట్టి మీరు పెట్టాల్సిన అమౌంట్ ఏంటంటే 16,000 కాదు, 33,000 నెలకి. లేట్ అయినందుకు మీరు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ లో నీ 50 వచ్చేంత వరకు నెలకి 33,000 పెట్టాల్సి ఉంటుంది, లేదా సంవత్సరానికి 4 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. లేట్ ఎందుకు? చాలా మంది 30 ఏజ్ లో రిలీజ్ అవుతారండి. అప్పటికేంటంటే కొలీగ్స్ వాళ్ళు పరిచయం అవుతారు, కొంచెం రిటైర్మెంట్ ప్లాన్ కొంచెం థింక్ చేస్తారు, ఆ వైపు కొంచెం ప్లాన్ చేస్తారనమాట. సో ఇదైతే చాలా మందికి ప్లాన్ చేయడం రెడీగా ఉంటారు 30లో. ఇంకా లేట్ అయింది 35లో ఆలోచన వచ్చింది అనుకోండి, ఇలాంటిది బాగా లేట్ అయింది కదా, నెలకి 73,000 పెట్టాలండి. 73,000 పెట్టాలి ఫర్ మంత్. ఇయర్లీ 8.5 లక్షలు పెట్టాలి, ఆల్మోస్ట్ 9 లక్షలు పెట్టాలి నువ్వు సేవింగ్స్. 9 లక్షలు మేము పెట్టాలంటే శాలరీ ఎంత ఉండాలో ఆలోచించంగా.
అందుకని అర్లీ స్టేజ్లోనే బిగిన్ చేసుకుంటే లైఫ్ స్మూత్గా అయిపోద్ది అనమాట. అందుకని పేరెంట్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్స్. వాళ్ళు వాళ్ళ కిడ్స్ని అవును సార్. జాబ్ రాగానే మరుక్షణమే ఇలా ప్లాన్ చేస్తే కనుక ఇట్లా రిటైర్మెంట్ కోసం అవును. అర్లీగా బయట సెటిల్ అవడం కోసం అన్నట్టు ఇలాంటివి వర్కౌట్ అవుతాయి అనమాట. Okay. ఓకే, చాలా మంది సెటిల్ వేస్తూ ఉంటారు అవును. ఆ ఏజ్కి అంత వీళ్ళకి చెప్పడానికి ఇంత చెప్తారులే అని. కానీ అవును. బేసికల్ ఏంటంటే మార్కెట్లో ఈ వాలటిలిటీ ఇవన్నీ కామనే, ఇవన్నీ పట్టడం లేవటం పైకి ఇవన్నీ కామనే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎవరైనా ఇవ్వగలిగితే రూపాయి వడ్డీకి ఇచ్చుకోండి, లేదు గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ కూడా ఇయర్లీ 12% పెరుగుతుంది. అవును. మనం వేసిన 10% కదా. అవును. మీరు ఏ ఎస్టైనా కొనుక్కోండి, మీకు నచ్చిన ఎస్టేట్ ఏదైనా పెట్టుకోనుకోండి. యావరేజ్ మీద మనం 10% పెట్టాము. అవును. స్టాక్ మార్కెట్ అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ బాగా వస్తాయి అనమాట. ఓకే. మనం 20% కొట్టేయచ్చు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే. హిస్టారికల్ డేటా చెప్తే అదే ఉన్నాయి. ఉమ్. అంటే 30 years ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 20% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో 100లో ఉన్నాయండి, అవును సార్. 100లో ఉన్నాయి. కాబట్టి 20% తీయచ్చు స్టాక్ మార్కెట్లో అయితే. ఓకే. కాబట్టి అది గ్యారంటీగా ఆ టైంలో ఉంటుందని గ్యారంటీ పదం మనం వాడకూడదు. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్ అవును. కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతా అవును ఉంటుంది. సార్. అవును సార్. ఓకే, కాబట్టి మీరు కనుక రిటైర్మెంట్కి అలా ప్లాన్ చేశారనుకోండి, అట్లీస్ట్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆ మెటీరియల్స్ దాంట్లో పడకుండా, మోజులో పడకుండా ఎంతకంత సేవ్ చేస్తున్నారు. కాబట్టి మీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ ద్వారా మోర్ రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లీస్ట్ మీరు టార్గెట్ రీచ్ అయినా కాకపోయినా అప్పటికల్లా ఈవెన్ 2 కోట్లు వచ్చినా సరే నియర్ బై అన్నా ఉంటాం కదా సార్. నియర్ బైనే ఉంటారు. కాబట్టి గోల్స్ లేకపోతే వర్స్ట్ థింగ్. రీచ్ అయినా కాకపోయినా గోల్స్తో ఉండటం వల్ల ఆ లైఫ్కి ఒక పర్పస్ వస్తుంది. అవును సార్. దానివల్ల ఏంటంటే మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఉంటుంది. చాలా మంది అంటే గాల్లో దీపం పెట్టేసి నా లైఫ్ అంతా ఎటబోద్దు నాకే తెలియదు అంటారు. అవును. అంటే వీళ్ళు మీ ప్రతిదీ ఒక ప్లానింగ్ తోనే ఉంటేనే కుదురుద్దండి. ఈ డే అంతా కూడా అవును సార్. మన డేని ఎలా ప్లాన్ చేసుకుంటామో, వీక్ని ఎలా ప్లాన్ చేసుకుంటామో, రిటైర్మెంట్ కూడా అలానే ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్ గడపాలనుకుంటున్నావు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత, అవును. ఎలాంటి ఇళ్లలో ఉందాం అనుకుంటున్నావు, ఎలాంటి టూర్లు తిరుగుదాం అనుకుంటున్నావు, ఇవన్నీ ముందు నువ్వు డిజైన్ చేసుకుంటే ఇప్పుడే అప్పటికి వీలవుతుంది. మీరు వచ్చిన డబ్బు వచ్చినట్టే అంత ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్కమ్ ఆగిపోద్ది. అప్పుడు నెక్స్ట్ ఎలా సరే అవుదామని. కరెక్టే సార్. అందుకని టార్గెట్ రీచ్ అయినా రీచ్ కాకపోయినా ఒక గోల్ ఓరియంటెడ్ కనుక, ఒక అంబిషియస్ కనుక అలా ఉంటే కనుక కరెక్ట్ సార్. ఎంతకంత మనీ సేవ్ అవుతుంది అండ్ శాలరీ రీప్లేస్ అవుతుంది. జాబ్ ఊడినా జాబ్ పోయిందని నాకు భయం ఉండదు. అండ్ ఇవాళ రిపోర్ట్లో సొసైటీలో ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిందంటే వాళ్ళు చాలా పెయిన్గా ఫీల్ అవుతుంటారు తప్ప అవును. హ్యాపీనెస్ ఉండదు. ఏముండదు సార్. ఏముండదు, ఎందుకంటే ఏం మిగిలించలేకపోయారు. ఎందుకంటే సొసైటీలో ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. అవును సార్. కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళు సెటిల్ అవ్వడానికి, వాళ్ళ మ్యారేజెస్కి, వీటికే డబ్బంతా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. దాంతో అంతా అయిపోతుంటుంది. బట్ అవును. ఎంగేజ్లోనే మన మ్యారేజ్ కాకముందే కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఎంతైనా కావచ్చు, ఎంతో కొంత డెఫినెట్గా రిటైర్మెంట్ కల్లా మంచి లైఫ్ గడపచ్చు అండి. డెఫినెట్గా. అందుకని ఆ ఆలోచన రావటం ఇట్ సెల్ఫ్ ఈస్ ద గ్రేట్ థింగ్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతకంత అమౌంట్, ఇప్పుడు మనకున్న ఎగ్జాంపుల్లో నీకు 5 కోట్లు కావాలంటే అట్లీస్ట్ 15,000 పెట్టాలి. 15,000 కాదు, మీరు స్టార్ట్ చేయండి, 1000 రూపాయలతో స్టార్ట్ చేసుకోండి. బింగ్ చేశారు కాబట్టి ప్రోగ్రెస్గా ఉంటుంది. నీ ఆలోచనలు ఇప్పుడు అలాగ ఉంటాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెరిగిద్ది అనమాట. నా డ్రీమ్ 5 year అనేసి Yeah. 1 year కూడా చేసుకోవచ్చు. వై కాంట్ గో ఫర్ ఈవెన్ 50 crore ఆల్సో. పెద్ద ప్రాబ్లం కాదు అది. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కొంచెం పెంచుకున్నారు అనుకోండి, మీరు 15-20 కూడా తీయచ్చు కదా బయటికి. అవును. వై 10% రావడం అనేది. అందుకని నాలెడ్జ్ పెరిగే కొద్ది రిస్క్ తగ్గిద్ది. అప్పుడే హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోద్ది అనమాట. మొత్తానికి ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, వాటిని మంచి వెహికల్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లాంగ్ టర్మ్ ఇలా ప్లానింగ్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా రిటైర్మెంట్ ఎర్లీ కావచ్చు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీ గడపచ్చు. సో మనం ఇచ్చిన ఈ టెంప్లెట్ ఏంటంటే జస్ట్ ఐడియా కోసం అనమాట. అంతేలేదు బట్ ఇది 10 కాదండి, 10 కన్జర్వేటివ్ వేసాం. మామూలుగా అయితే 15-20 తీయచ్చు ఈజీగా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక. అయితే నాలెడ్జ్ లేకపోతే ఈవెన్ మన గోల్డ్లో పెట్టినా, లేకపోతే ఈవెన్ బయట ఏదైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ కనుకుంటే రూపాయి వడ్డీకి ఇచ్చినా సరే అండ్ 15-20% తీయటం ఈజీ అవుతుంది. తద్వారా ఏంటంటే చాలా డబ్బు రావచ్చు, ఎందుకంటే ఎక్కువ రావచ్చు. ఏదైనా సరే 50 ఏళ్ళకే వర్క్ లేకుండా రిటైర్మెంట్ అవ్వటం అనేది ఒక అద్భుతం అండి. ఆ టైం కల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉంటున్నామంటే చాలా మంచి విషయం అనమాట. అఫ్కోర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. నేను 50 years కల్లా నేను మా విలేజ్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం అనుకోండి, అక్కడ ఖర్చులు కూడా ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా బతకచ్చు మేబీ. లేదా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నారనుకోండి, మీ 5 కోట్లు కూడా నథింగ్ ఆడ లైఫ్ స్టైల్కి, ఇంకా చాలా పోవచ్చు కూడా. అందుకని లైఫ్ స్టైల్ మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎలాంటి లైఫ్ స్టైల్ నువ్వు గడపాలనుకుంటున్నావో దాన్ని విజువలైజ్ అయ్యి దాని ఖర్చులు లెక్కేసుకొని ఇప్పటికీ ప్లాన్ చేసుకుంటే దాన్ని అచీవ్ అవటం అనేది పాసిబుల్. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, హాయ్, ఇట్స్ మీ సుందర రామిరెడ్డి. ఫస్ట్ టైం మన విజయవాడలో అండి అండ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం January 5th అండ్ ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద. ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మన ఫైనాన్షియల్ గోల్స్, డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్న ఫైనాన్షియల్ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో ప్రాక్టికల్ వేలో మీకు నేర్పుతారు. సో ఇది క్లాస్ రూమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో కాబట్టి మోర్ ఇంటరాక్టివ్ ఉంటాయి అండ్ 1-to-1 సెక్షన్స్ లాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే
క్లారిఫై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గోల్స్ లైక్ ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ రిటైర్మెంట్ గోల్స్ అండ్ ఏదైనా హౌస్ ఏదైనా కొనాలి అనుకుంటే అది కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, అండ్ మిగతా అసెట్ క్లాసులకి వీటికి ఉన్న లింకేజ్ ఏంటో మీకు క్లియర్ గా డిజిటల్ అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలో ఈ వర్క్ షాప్ ద్వారా మీకు అర్థమవుతుందండి. ఇట్స్ 1 day వర్క్ షాప్ విజయవాడలో. ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ ఎవరన్నా విజయవాడ అండ్ చుట్టుపక్కల వాళ్ళకి యాక్సెస్ గా ఉన్న వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి పింక్ చేయండి. థ్యాంక్ యూ.